విలాస క్రియేషన్స్ బ్యానర్ మీద పిచ్చిగా నచ్చావు అనే సినిమాని సంజీవ్ హీరోగా, మా అమ్మాయి చేతన హీరోయిన్గా మొన్న 17వ తారీఖు మేము రిలీజ్ చేయడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ ప్రతి సెంటర్లో చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ మీడియా వైపు నుంచి కూడా దానికి చాలా మంచి స్పందన లభించడం, ప్రతి సెంటర్లో కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మా ప్రయత్నం విజయవంతమైందని, మేము అనుకున్నటువంటి ఉద్దేశం నెరవేరిందని, దీన్ని ప్రేక్షకులు ఇంకా ముందుకు తీసుకెళ్తారని, మా కోరికను నెరవేరుస్తారని, మంచి సినిమాలు ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటిదాకా రాని ప్రజెంట్ జనరేషన్ లవ్ ప్రాబ్లమ్స్, కెరీర్లో ఎదగడం గురించి, పర్సనల్గా ఫీల్ అయ్యేటువంటి లవ్ ఎమోషన్స్, వీటి మధ్య సంఘర్షణ ఎంత ఆప్టిమిస్టిక్ వేలో తను హీరో సాల్వ్ చేసుకున్నాడు అనేటువంటి దీనిలో మెయిన్ పాయింట్. దాన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్ ఇది. టోటల్గా మంచిగా ట్రీట్ చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లే జనానికి నచ్చడం జరిగింది. అందువల్ల సబ్జెక్టు మేము ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో వాటిలో మనం ప్రేక్షకులకు విన్నవించినట్టు, మీకు చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ కాదు, కానీ న్యాచురల్గా ఉంటుంది. ప్రతి పాత్ర మనకు బాగా తెలిసిన పాత్రలాగే ఉంటుంది. ఇది మేము ప్రెస్ మీట్లో ఇంతకుముందు చెప్పడం జరిగింది రిలీజ్కి ముందు. ఇప్పుడు రిలీజ్ తర్వాత మా అదృష్టం కొద్దీ ప్రేక్షకుడు కూడా అదే పాయింట్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ప్రతి పాత్రను తమకు తెలిసిన పాత్ర కింద ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది ఈ పిక్చర్కి మెయిన్ ఎసెట్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. ఫస్ట్ ముందు ఇన్ని కెమెరాస్ ముందు కూర్చొని సక్సెస్ మీట్తో ఇలా మేము ముందుకు మళ్ళీ వచ్చినందుకు వెరీ హ్యాపీ. అన్ని థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినది. మెయిన్లీ మీ ప్రెస్ నుంచి ఐ షుడ్ రియలీ థ్యాంక్ యువర్ ప్రెస్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా మంచి టాక్ ఇచ్చారు. నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అంటే ఒక డెబ్యూ హీరోయిన్కి ఎంత అయితే ప్లాట్ఫామ్ ఇవ్వాలో, ఎంత అయితే బూస్టప్ ఇవ్వాలో, యూ పీపుల్ గేవ్ మీ. దట్స్ అ రియలీ బ్లెస్సింగ్ థింగ్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక కొత్త ప్రొడ్యూసర్ గారు. హీస్ వెరీ న్యూ టు, అంటే హీస్ ఇన్ టు ఇండస్ట్రీ బట్ వెరీ న్యూ టు ద ఫిల్మ్స్. సో ఆయన ఇష్టపడి చేసిన సినిమా, దాన్ని ఎలా చేద్దాం అనుకున్నారో అలా చేశారు. హీ కేమ్ అప్ టు యూ అండ్ ఇంత మంచి టాక్, ఒక పాజిటివ్ రెస్పాన్స్ మనందరూ ఆడియన్స్ నుంచి కానీ, ప్రెస్ నుంచి కానీ రావడం ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. అండ్ నందుకి, అందరికీ ఈ మూవీ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మెయిన్లీ నందు కారుణ్య కూడా వచ్చుంటే బాగుండేది. దేర్ ఆర్ కో యాక్టర్స్ బట్ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ సక్సెస్. అండ్ మన రెస్పెక్టెడ్ నాగబాబు అంకుల్ కూడా చేశారు ఈ మూవీలో. మా అందరి టీం తరఫున ఐ రియలీ థ్యాంక్ హిమ్. అండ్ ఎవ్రీవన్, టెక్నీషియన్స్ అందరూ చాలా మంచి వర్క్ చేశారు. అంతే వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బూస్టప్ నాకు, మా టీంకి అందరికి ఇవ్వండి. సో వీఆర్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఐ మీన్ నేను అంటే ఇప్పటికే 3 సార్లు చూశాను సినిమా. మా ఫ్రెండ్స్ కానీ నాతో చూస్తాను, ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ 2-3 థియేటర్లు వెళ్ళి చూశాను అనమాట. మంచి టాక్ వస్తుంది ఎవ్రీవేర్. నాకు విజయవాడ నుంచి కానివ్వండి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి సూపర్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అలాగే నాకు సపోర్ట్ చేసిన పూజా గారు, హోల్ టీమ్, టెక్నీషియన్స్ అందరికీ, కెమెరామ్యాన్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు ప్రెస్ కూడా ఐ మీన్ సూపర్గా సపోర్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు కూడా చూడండి. అండ్ రివ్యూస్ చూసి చాలామంది వెళ్తారు, రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఆడియన్స్ డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా ఉందని సినిమా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అనదర్ థింగ్, నా కో ఆర్టిస్టులు సంజు అండ్ చేతన సూపర్. ఎందుకంటే చేతన ఆల్రెడీ మాలో ఎక్స్పీరియన్స్డ్ గర్ల్ అండ్ సంజు ఈజ్ ఆల్సో డన్ ఫ్యూ ఫిలిమ్స్. ఉదయ్తో ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉందండి. విడుదలైన ప్రతి ప్లేసెస్లో కూడా ఉదయ్ చెప్పినట్టు రిలీజ్ చాలా ఫాస్ట్గా చేసినా కూడా రెస్పాన్స్ మాత్రం చాలా బాగా వచ్చింది. చెప్పాలంటే సినిమా కొంచెం మేము అనుకున్న టైంకి కాకుండా ఇంకొంచెం ముందుకు వచ్చి తక్కువ పబ్లిసిటీతో, చిన్న ఇబ్బందుల వల్ల తక్కువ పబ్లిసిటీతో రిలీజ్ అయినా కూడా ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి ప్రేక్షకులను కూడా చూసిన వాళ్ళందరూ మంచి మౌత్ టాక్ వస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి రివ్యూస్ వచ్చినాయి. ఇది చాలా హ్యాపీగా ఉంది. మాకు, మా టీం అందరికీ కూడా చాలా హెల్పింగ్గా ఉంది, చాలా ఎంకరేజివ్గా ఉంది. ఫస్ట్ సినిమా
మా బ్యానర్తో తీసిన మొదటి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం, మంచి క్వాలిటీతో తీశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు అన్న టాక్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళే యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఏదైతే మనం అనుకున్నామో దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దామని ప్రొడ్యూసర్ గారు అనడంతో అలా షూటింగ్ మొదలుపెట్టాం. సో ఇవాళ కొత్త వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా అందరూ పర్ఫెక్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ 100% న్యాయం చేశారు అని ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్, అలాగే మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ మేము ఏదైతే ఆ రోజు అనుకున్నామో ఆ నమ్మకాన్ని ఇవాళ డబుల్ చేశాయి. సో థ్యాంక్ యూ ప్రెస్, మీ ద్వారా ఆడియన్స్కి. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయింది మా మూవీ, ఒక మౌత్ టాక్తో ఆల్ ఏరియాస్ నుంచి వస్తున్న మౌత్ టాక్తో స్ప్రెడ్ అయ్యి ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న నేమ్ వస్తూ ఉంది. దానికి మీ అందరి ద్వారా ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఇచ్చిన సపోర్ట్కి మీకు థ్యాంక్స్ చెప్తూ, సో మా సక్సెస్ని షేర్ చేసుకోవాలనుకున్నాం.